హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నేను మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. ఇది మేక కాళ్ళు అండి. ఇవి మేక కాళ్ళు. ఈరోజు మేక కాళ్ళ పులుసు చేస్తున్నాము. ఫస్ట్ మేక కాళ్ళు తెచ్చుకొని ఈ కాళ్ళకి కొంచెం పసుపు, ఉప్పు శుభ్రంగా పట్టించి ఒక 5 నిమిషాలు అయిన తర్వాత శుభ్రంగా మనం కడుక్కోవాలి. ఇందులో ఏదైతే బ్యాక్టీరియా కానీ ఏమైనా ఉంటే మొత్తం మనం పసుపు ఉప్పు అప్లై చేయడం వల్ల మొత్తం పోతుందండి ఇందులో నుంచి. సో అప్పుడు మనం ఇంకా కాళ్ళ పులుసు చేయడానికి శుభ్రంగా వాష్ చేసి క్లీన్ చేసుకోవాలన్నమాట. నేను మీకు ఇది శుభ్రంగా కడిగి శుభ్రంగా వాష్ చేసిన తర్వాత చూపిస్తాను. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇలా మనం వాటర్లో శుభ్రంగా ప్రతి కాళ్ళని, ఈ మేక కాళ్ళని మనం శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఏదైనా బ్యాక్టీరియా ఉంటే ఈ వాటర్తో పాటు పోతుందన్నమాట. అప్పుడు మనకి క్లీన్ అండ్ నీట్గా మేక కాళ్ళు అనేవి ఉంటాయి. నేను ఇప్పుడు వీటిని వాష్ చేసేసిన తర్వాత మేక కాళ్ళు ఎలా ఉంటాయో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, క్లీన్గా వాష్ చేసిన తర్వాత మేక కాళ్ళు ఇవి. ఇప్పుడు నేను ఇందులోకి సరిపడంత పసుపు, నెక్స్ట్ కారం, అంటే మీకు కారం ఎంత మీరు తినగలరో దాన్ని బట్టి చూసి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ ఇప్పుడు ముందు వేసుకుంటున్నాను కాబట్టి నేను కూర వండుతున్నప్పుడు నాకు ఆ పులుసులోకి కారం సరిపోతే అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. అలాగే ఉప్పు నేను 2 స్పూన్లు వేసుకున్నాను ఫ్రెండ్స్. మనం పులుసు వేసిన తర్వాత మనకు సరిపోతే అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. ఇవన్నిటిని శుభ్రంగా మనం కలుపుకొని మ్యారినేట్ చేసుకొని ఉంటే ఈ పసుపు ఉప్పు కారం అనేది ఈ ముక్కలకి ఈ కాళ్ళకి పడతాయి. అందుకని చెప్పి నేను ముందే వేసుకుంటున్నాను. వేసుకొని మూత పెట్టేసి మీద పక్కన పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఈలోపు కుక్కర్ పెట్టుకొని ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు నేను ఇప్పుడు తీసుకున్నాను ఫ్రెండ్స్. పెద్ద నిమ్మకాయ సైజు నేను చింతపండుని తీసుకున్నానండి. ఇది శుభ్రంగా వాష్ చేసుకొని మనం పులుసు వేసుకోవడానికి నానబెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. నేను ముందు వాష్ చేసుకున్నాను, దాన్ని క్లీన్ చేసుకున్నాను. సో ఇప్పుడు వాటర్ వేసేస్తున్నాను. సో వాటర్ వేసి దీన్ని నేను నానబెట్టుకొని ఉంచుకుంటాను. సో బాగా మనం చింతపండులోని రసం అంతా ఫుల్గా తీసి పులుసు చేసుకోవాలి. పులుసుకుండా చింతపండు రసం కింద తయారు చేసుకోవాలండి. ఇది మనం కాళ్ళు ఉడుకుతున్నప్పుడు మనం ఇది వేసుకుంటాం అన్నమాట. ఇది పెద్ద సైజు అల్లం అండ్ కొన్ని ఎల్లుల్లిపాయలు మనం తీసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు కాళ్ళ పులుసుకి కావాల్సిన పదార్థాలండి. ఇది చింతపండు రసం, పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకొని మనం ఇలాగ రసం చేసి ఉంచుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర సరిపడంత, పోపు సామాన్లు, నెక్స్ట్ టమాటా, ఒక టమాటా అండి సరిపోద్ది, అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ మనం ఇలాగ కడిగేసి ముందే ఉప్పు కారం పసుపు అన్నీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న కాళ్ళు అండి. ఇప్పుడు మనం కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. అవ్వండి ఫ్రెండ్స్, కుక్కర్ పెట్టుకొని స్టవ్ అంటించి కుక్కర్ పెట్టుకొని సరిపడంత నూనె వేసుకోవాలి. సో నూనె కాగాక ఇప్పుడు పోపు సామాన్లు చూపించాను కదా ఫ్రెండ్స్, అవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు బాగా వేగిన తర్వాత మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అదొక నిమిషం అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు మొత్తం మసాలా సామాన్ అంతా మనం వేసుకొని కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్.
కొంచెం ఉల్లిపాయలు ఎర్రగా వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇలా శుభ్రంగా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ నూనెలో బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోగానే. దీన్ని బాగా కలుపుకోవాలి, అడుగు అంటకుండా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇలా మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్లోని. మనం సరిపడంత అల్లం వెల్లుల్లి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కాళ్ళకి. కొంచెం అది ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం అంటే పచ్చివాసన అంతా పోయేదాకా మనం వేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని. ఒకసారి ఇది వేగింది అని అనుకున్న తర్వాత ఒక టమాటా మనం తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసి దాన్ని ముక్కలు కోసుకొని అది మనం ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఒక టమాటా పండుని, ఒక టమాటా పండు మనం వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ టమాటా మనకు బాగా మగ్గాల. కొంచెం టమాటాని మనం వేసి 1 నిమిషం మూత పెట్టుకుంటే అది మనకు బాగా మగ్గిపోతుంది ఫ్రెండ్స్. సరిపోతే కొంచెం మనం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని మళ్ళీ వేపుకొని అలా 1 నిమిషం మనం ఫ్రై చేసుకొని 1 నిమిషం మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అయింది ఫ్రెండ్స్, మళ్ళీ అడుగంటిపోతుంది కదా అందుకే తీస్తున్నాను. చూడండి, ఇప్పుడు కొంచెం టమాటో మనకి సాఫ్ట్ అయిందని అనిపిస్తుంది ఇప్పుడు. సో మళ్ళీ మనం అంతా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అడుగు అంటికిపోతే మళ్ళీ మాడిపోద్ది కదా, అందుకని మనం చూసుకోవాలి. బాగా వేగుతున్నప్పుడు సిమ్లో చూసుకోవాలి ఫ్రెండ్స్ మంట. ఇదిగోండి కాళ్ళు, మనం ఇప్పుడు ఈ కాళ్ళని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. శుభ్రంగా యాడ్ చేసుకొని దానికి ఆ అల్లం వెల్లుల్లి మసాలా మొత్తం అంతా టమాటా అంతా ఈ కాళ్ళకి మనం పట్టించాలి ఫ్రెండ్స్. కాళ్ళు బాగా అంతా దానికి పట్టేటట్టు చేయాలి ఫ్రెండ్స్. మనం కలుపుకోవాలి. ఆల్రెడీ నేను కడుక్కొని మ్యారినేట్ చేసేటప్పుడే సరిపడే ఉప్పు పసుపు కారం నేను మొత్తం వేస్తాను ఫ్రెండ్స్. వేసి దగ్గర నేను ఒక 15 నిమిషాల పాటు మ్యారినేట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం అంతా వేపుకున్న తర్వాత మనం ఈ కాళ్ళని మనం యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అది బాగా కలుపుకొని కొంచెం వేగాలి. ఆ కాళ్ళని మనం ఆ మసాలాలో మగ్గేటట్టు వేపుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 4 నిమిషాలు మొత్తం ఆ కాళ్ళన్నీను బాగా మగ్గేటట్టు మనం మూత పెట్టుకుంటాము. ఈలోపు ఈ వేడికి ఇది బాగా మగ్గి మొత్తం ఆ కాళ్ళన్నీ కూడా ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్. ఆ మసాలాలో బాగా ఫ్రై అవుతాయి. ఇదిగోండి, సో ఇదిగోండి వస్తున్నాం ఫ్రెండ్స్. మొత్తం మనం అంతా ఒకసారి వేపుకోవాలి. ఏదైనా అడుగంటిందో లేదో మనం చూసుకొని మనం మొత్తం ఆ కాళ్ళన్నీ కలిపి వేపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, అడగంటకుండా ఇలా శుభ్రంగా మనం వేపుకోవాలి ఫ్రెండ్స్. అలా కాళ్ళు అవ్వండి బాగా వేగినది. ఆయిల్లో శుభ్రంగా మనం ఒక 4 మినిట్స్ 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మొత్తం ఆ మసాలా ఉల్లిపాయ నెక్స్ట్ మనం వేసుకుంటారు మసాలా దినుసులు అన్నీ కూడా దానికి పడతాయి. ఇప్పుడు మనం వన్స్ అది వేగిపోయిందని అనుకున్నప్పుడు మనం ముందుగా పెట్టుకున్న చింతపండు రసం అనేది అందులోకి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అవ్వండి ఫ్రెండ్స్, మొత్తం మనం చింతపండు రసం అంతా వేసుకున్న తర్వాత మనం ఫుల్గా ఒకసారి కలుపుకోవాలి. మొత్తం దానికి పడుతున్నదో లేదో అందుకనే ఒకసారి మనం గడ్డతో శుభ్రంగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్.
అంతా కలుస్తుంది. ఈ రసం వేసిన తర్వాత మనకి సరిపడంత వాటర్ ఎంత కావాలో మనం విజిల్స్ కొట్టిస్తాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు కాళ్ళకి సరిపడంత వాటర్ కూడా వేసుకోవాలి. ఇదే టైంలో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఉప్పు అది సరిపోయిందో లేదో. ఉప్పు సరిపోతే ఈ టైంలోనే మనం ఉప్పు యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో బెల్లం, సరిపడంత బెల్లం కూడా మనం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు ఇప్పుడు ఒకవేళ చూసినప్పుడు ఇప్పుడు కాకపోయినా, లేకపోతే మొత్తం మనం విజిల్స్ కొట్టించుకున్న తర్వాత అయినా ఒకవేళ ఉప్పు సరిపోతే అప్పుడైనా ఉప్పు యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక్కసారి ఒక పొంగు వచ్చేసిన తర్వాత మనం ఇదిగోండి ఫ్రెండ్స్ బెల్లం వేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా ఉంది కాళ్ళ పులుసు. ఇది మేము కాళ్ళ పులుసు అంటాము, మేక కాళ్ళ పులుసు ఇది. సో ఫైనల్గా ఇలాగ వచ్చింది. అంటే మీరు కాళ్ళు తినిందని బట్టి మీరు 18 విజిల్స్ అయినా వేయించుకోవచ్చు, లేకపోతే 10 విజిల్స్ అయినా వేయించుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఒక మరుగు వచ్చిన తర్వాత మనం కుక్కర్ మూత పెట్టుకుంటే బాగుంటుంది. అవును ఫ్రెండ్స్, కాళ్ళ పులుసు చాలా హెల్దీ ఫుడ్ ఇది. ఇది మోకాళ్ళలో గుజ్జు పట్టేటట్టు చేస్తుంది ఫ్రెండ్స్. కాళ్ళ పులుసు ఇప్పుడు బాగా మరుగుతుంది. అగోండి ఫ్రెండ్స్, బాగా మొత్తం మనకి బాగా మరుగుతుంది. ఇప్పుడు మనం కుక్కర్ వచ్చి మూత పెట్టుకొని విజిల్స్ వేయించుకుందాము. సో కుక్కర్ మూత పెట్టేసి విజిల్స్ వేయించుకున్నాము. సో ఫస్ట్ మంటని హైలో పెట్టుకొని తర్వాత ఒక విజిల్ వచ్చిన తర్వాత మంట కొంచెం తగ్గించుకోవాలి ఫ్రెండ్స్. ఆ సన్న మంట మీద దగ్గర మనం ఒక 12 విజిల్స్ పైనే వేయించుకుంటే బాగా టేస్ట్గా వస్తుందండి కాళ్ళ పులుసు. అదంతా అయిపోయిన తర్వాత మనం లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ విజిల్ అయిపోయిన వెంటనే మనం మంట కొంచెం తగ్గించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మీడియం సైజులో పెట్టుకొని మనం మిగిలిన విజిల్స్ అన్నీ వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఈ విజిల్స్కి ఏంటంటే ఈ విజిల్స్ మనం వేయించుకున్న దాన్ని బట్టి లోపల మొత్తం ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్. 14 విజిల్స్ దగ్గర వేయించుకున్నాను ఫ్రెండ్స్. 14 విజిల్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆపుకున్నాను. చూడండి, ఇప్పుడు చూద్దాము మనకి కాళ్ళ పులుసు ఎలా వచ్చిందో చూద్దాం. ఇప్పుడు మనం ఇదిగోండి ఫ్రెండ్స్, మూత వేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, కాళ్ళ పులుసు సో ఇది పులుసు కదా, కొంచెం మనం మరిగించుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, కొంచెం దగ్గరికి చేసుకుంటే మనకి కాళ్ళ పులుసు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మరిగించుకొని మనం దీన్ని మళ్ళీ కొంచెం మరిగించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఉప్పు కారం అది సరిపోతే ఇప్పుడు చూసి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి, మా వారు వచ్చారు ఇప్పుడు కాళ్ళ పులుసు చూడడానికి. ఇంకా దగ్గరికి అవ్వాలని చెప్తున్నారు. అగోండి, ఇప్పుడు టేస్ట్ చూస్తున్నారు. కొంచెం దగ్గరికి అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా మనం వేడివేడి అన్నంలోని ఈ పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మెత్తగా బాగానే ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇంకా కొంచెం దగ్గరికి అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. పులుసు మరుగుతుంటే మంచి స్మెల్ వస్తుంది. ఇది మేము చేసిన ప్రాసెస్ ఫ్రెండ్స్. మీరు మీ ఇంట్లో ఎలా చేసుకుంటారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మీరైతే కాళ్ళ పులుసు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నేను చేసిన విధానం చూసి ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.
ఫైనల్గా అసలు కాళ్ళ పులుసు ఎలా ఉన్నదో గార్నిష్ చేసిన తర్వాత, కొత్తిమీరతో గార్నిష్ చేసిన తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. పులుసు బాగా దగ్గరికి అయిపోయింది. అదిగోండి చూడండి, బాగా దగ్గరికి వచ్చింది పులుసు. సో ఇలా మనం విజిల్స్ వేయించుకున్న తర్వాత పులుసుని మళ్ళీ దగ్గర చేసుకోవడానికి కోసం ఒకసారి పొయ్యి మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, అడుగు అంటుతుంది. సో ఇలాంటి కన్సిస్టెన్సీ చూసి మనం ఆపేస్తే స్టవ్ గార్నిష్ చేసుకొని ఆపుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్. సో ఫైనల్ కాళ్ళ పులుసు రెసిపీ రెడీ ఫ్రెండ్స్. ఇంకా గార్నిష్ చేసుకుంటున్నాను. గార్నిష్ చేసుకొని స్టవ్ ఆపేసుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్, మేక కాళ్ళ పులుసు రెడీ ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.